మనకిన్ని రోజులు ఐటీ అంటే ఓన్లీ కోడింగ్ జాబ్స్ అని మాత్రమే తెలుసు. బట్ నీకు తెలుసా, ఐటీలో ఎవ్రీ 100 జాబ్స్ లో 35% ఆఫ్ ద జాబ్స్ కంప్లీట్ గా నాన్ కోడింగ్ జాబ్స్ ఉంటాయి. అంటే ఐటీలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ ప్రోగ్రామింగ్ మీద బతకట్లేదు. దేర్ ఆర్ సెవరల్ అదర్ రోల్స్ విచ్ రిక్వైర్స్ నో ప్రోగ్రామింగ్ ఆర్ వెరీ లిటిల్ ప్రోగ్రామింగ్. ఈ వీడియో అయిపోయే టైం కల్లా నీకు ఎగ్జాక్ట్ గా 3 జీరో కోడింగ్ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను దాంతో పాటు ఆ జాబ్స్ తెచ్చుకోవాలి అంటే నువ్వు ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఆ జాబ్స్ కోసం ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి అండ్ వాటికి ఇచ్చే సాలరీస్ ఎంత, ఇవంతా కూడా నీకు క్లియర్ అర్థమవుతుంది. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద వీడియోకి హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ క్లిక్ చేసావంటే వీడియోకి ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి టార్గెట్ 2 lakh హైప్ పాయింట్స్ పెట్టుకుందాము. కింద హైప్ చేసేయండి, మీ సపోర్ట్ చూపియండి. సో ఫస్ట్ అసలు మనము ఒక తప్పుడు నమ్మకం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఐటీ అంటే ఓన్లీ కోడింగ్ మాత్రమే అని. ఇప్పుడు నువ్వు ఒక Tier 3 కాలేజ్ నుంచి వస్తున్నావు అనుకో, నీకు ఏం చెప్తారు? నువ్వు ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, మెకానికల్, సివిల్, ఈసీ ఇట్లా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఐటీ నీ కోసం కాదు, ఐటీలోకి నేను రానివ్వరు, ఆర్ ఐటీలో కోడింగ్ లేకపోతే నువ్వు సర్వైవ్ అవ్వలేవు. ఇంతేనా? ఎగ్జాక్ట్లీ ఇవే చెప్పారా నీకు? బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే గ్రాడ్యుయేట్ అయ్యే 95% ఆఫ్ స్టూడెంట్స్ దగ్గర ప్రాపర్ కోడింగ్ స్కిల్స్ ఉండవు. బట్ అయినా కూడా కంపెనీస్ ఇయర్లీ లక్షల మంది ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక టెక్నాలజీ కంపెనీ అంటే మనం ఎలా చూస్తాము, అదొక ఫ్యాక్టరీ, దాంట్లో అన్ని సేమ్ మెషిన్స్ ఉంటాయి, అందరు కూడా ఒకటే మెషిన్ వాడతారు అన్నట్టు మనం చూస్తాం. బట్ రియాలిటీలో చూసుకుంటే ఒక టెక్నాలజీ కంపెనీ అనేది ఒక సిటీ లాగా అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీని తీసుకుందాం. హైదరాబాద్ లో ఎన్నో ఏరియాస్ ఉంటాయి, దాంట్లో కోడింగ్ గురించి బాగా హైలైట్ చేసేది గచ్చిబౌలి ఏరియా. ఆ ఏరియాని చూడంగానే ప్రతి ఒక్కరికి ఇదే అనిపిస్తుంది, ఐటీ, ప్రోగ్రామర్స్, కోడర్స్. బట్ అదే ఏరియా నుంచి ఇంకొంచెం పక్కకి వెళ్తే ఇంకో ఏరియా ఉంటుంది, దాంట్లో ఏమో డేటా అనలిస్ట్ ఉంటారు. అక్కడ వాళ్ళకి నో కోడింగ్ నుంచి ఆల్మోస్ట్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ కోడింగ్ తోటి 5 to 6 lakhs జాబ్స్ వస్తున్నాయి. ఇంకొంచెం పక్కకి వెళ్తే ఇంకో ఏరియా ఉంటుంది, అక్కడ డిజైనర్స్ ఇంకా ఆర్కిటెక్ట్స్. ఈ సెగ్మెంట్ లో ఏమో అసలు ప్రోగ్రామింగ్ లేకుండా వీళ్ళు కూడా ఐటీ ఇండస్ట్రీలోనే లక్షలు సంపాదిస్తున్నారు. సో అందుకే నీకు ఐటీ ఇండస్ట్రీ అంటే ఓన్లీ కోడింగ్ మాత్రమే కాకుండా అసలు ఇంకా వేరే ఏం డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అసలు ఎవరెవరు ఏం పని చేస్తారో క్లియర్ గా అర్థం కావాలి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే హైటెక్ సిటీలో కంపెనీ ఉంది, దాంట్లో ఒక 100 మంది పని చేస్తున్నారు. ఒక టెక్నాలజీ కంపెనీలో 100 మంది ఉన్నారు అంటే ఆ 100 మంది డెవలపర్సే ఉంటారా? కాదు కదా. ఇన్ సిమిలర్ ఫ్యాషన్ ఒక రెస్టారెంట్ ఉంది అంటే ఆ రెస్టారెంట్ లో 10 మంది పని చేస్తున్నారు అంటే ఆ 10 మంది కూడా షెఫ్సే ఉంటారా? అంటే వంట వాళ్ళే ఉంటారా? కాదు కదా. మెన్యూ డిసైడ్ చేసే వాళ్ళు ఉంటారు, సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఫుడ్ ని క్వాలిటీ చెక్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా ఒక రెస్టారెంట్ నడపాలంటే ఒక ఐటీ ఇండస్ట్రీ నడపాలంటే కోడర్స్ తో పాటు ఇంకా ఇంపార్టెంట్ డివిజన్స్ కూడా ఉంటాయి. ఇన్ ద సేమ్ వే మన హైటెక్ సిటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో కోడర్స్ తో పాటు బిజినెస్ అనలిస్ట్ ఉంటారు, డేటా అనలిస్ట్ ఉంటారు, క్వాలిటీ ఆటోమేషన్ టెస్టింగ్ ఇంజనీర్స్ ఉంటారు, దాంతో పాటు యూఎక్స్ డిజైనర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు నీకు ఇవన్నీ వింటుంటే అనిపిస్తున్నచ్చు, వంశీ ఈ రోల్స్ నేను పక్కా విన్నాను కానీ నాకు ఎగ్జాక్ట్ గా అసలు ఏ రోల్ ఏం చేస్తాను అసలు క్లారిటీ లేదు ఇప్పటిదాకా. నాకు ఓన్లీ ప్రోగ్రామర్స్ అంటే కొంచెం ఐడియా ఉంది కానీ ఈ యూఎక్స్ డిజైనర్స్, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ అసలు ఏం చేస్తారు అని వెరీ వెరీ సింపుల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, గుర్తుపెట్టుకో, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. డేటా అనలిస్ట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ వీళ్ళిద్దరు పని కూడా ఒకటే ఉంటుంది. ఏంటి అంటే కంపెనీలో ఉన్న హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని ప్రాపర్ గా అనలైజ్ చేసి వాటి నుంచి బిజినెస్ కి హెల్ప్ అయ్యేలాగా ఇన్సైట్స్ తీసుకురావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైకీ కంపెనీ ఉందనుకో, దాని లోపల డేటా అనలిస్ట్ పని ఏముంటుంది అంటే నైకీకున్న షాప్స్ అన్నిట్లో ఏ ప్రైస్ రేంజ్ లో ఏ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ లోపల ఏ కలర్ బాగా సెల్ అయిందో కనుక్కోవడం. దీంతో నైకీ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ టైం ఇంకో షూ లాంచ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ కలర్ ని ఈ ప్రైస్ రేంజ్ కి ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తారు, సో దట్ వాళ్ళ సేల్స్ పెరిగేలాగా. బిజినెస్ అనలిస్ట్ పని ఏముంటుంది, ఈ డేటాను తీసుకుని విజువల్ గా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి, చార్ట్స్ క్రియేట్ చేసి, గ్రాఫ్స్ క్రియేట్ చేసి నైకీలో ఉన్న అప్పర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డైరెక్టర్స్ గానీ, సేల్స్ మేనేజర్స్ గానీ వాళ్ళకి ఈ డీటెయిల్స్ కమ్యూనికేట్ చేయడం, సో దట్ వాళ్ళు డెసిషన్స్ తీసుకుని వాళ్ళు నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ యాక్షన్స్ వాళ్ళు డిసైడ్ చేసుకునేలాగా. దీంతో పాటు క్యూఏ టెస్టర్స్ అంటే నైకీ వెబ్సైట్ లో ఒక కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేసే ముందు ఆ వెబ్సైట్ అంతా కూడా ప్రాపర్ గా పనిచేస్తుందా, బగ్స్ ఉన్నాయా, లేకపోతే పేమెంట్స్ అన్ని కూడా ప్రాపర్ గా అవుతున్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసే వాళ్ళే క్యూఏ టెస్టర్స్. అండ్ లాస్ట్ కి యూఐ యూఎక్స్ డిజైనర్స్. వీళ్ళ గురించి నీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ ఎంత బాగా కనపడాలి, ఎంత ఈజీ ఆఫ్ యూజ్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను అసలు ఐటీ కంపెనీ లోపల ఏం డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అసలు ఎవరెవరు ఏం పని చేస్తారు అని. సో ఇప్పుడు ఈ ఐటీ కంపెనీలో నో కోడింగ్ ఆర్ లో కోడింగ్ జాబ్స్ తెచ్చుకోవాలి అంటే ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఆర్ ఎటువంటి జాబ్ రోల్స్ కి టార్గెట్ చేయాలి, వీటితో పాటు వీటికి ఎంత సాలరీస్ ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. బట్ అది స్టార్ట్ చేసే ముందు నువ్వు నీ కెరియర్ గురించి నిజంగా సీరియస్ ఉన్నావు అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకో. ఈ ఛానల్ లో వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా నీ కెరియర్ కి ఫోకస్ చేసే ఉంటుంది. సో డోంట్ మిస్ అవుట్, సబ్స్క్రైబ్ చేసేసుకో అండ్ లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ రోల్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్. ఈ రోల్ లోపల స్టార్టింగ్ సాలరీస్ వచ్చేసి 4 lakhs నుంచి 6 lakhs మధ్యలో ఉంటుంది. ఈ రోల్ ఎలా ఉంటుంది అంటే ప్రోగ్రామింగ్ కంటే ఎక్కువ ఆలోచించేది అండ్ కమ్యూనికేటింగ్, థింకింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఎక్కువ ఉంటుంది ఈ రోల్ లోపల. సో ఈ రోల్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అంటే శాంపుల్ గా నీ వర్క్ ఎలా ఉంటుందో చూద్దాం. నీకు పొద్దున వర్క్ స్టార్ట్ కాగానే క్లయింట్ తో మీటింగ్ ఉంటుంది. ఆ క్లయింట్ వచ్చేసి ఏం చెప్తాడు, నాకు డాష్ బోర్డ్ కావాలి, ఆ డాష్ బోర్డ్ లోపల నేను ఈ డేటా చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి దట్ ఈస్ ద టాస్క్ హీస్ గోయింగ్ టు గివ్ యూ. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఆ టాస్క్ తీసుకుని ఆ క్వశ్చన్ ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తావు. అంటే అసలు ఎటువంటి మెట్రిక్స్ చూపించాలి, అసలు ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కనపడాలి, అండ్ యాక్సెస్ ఎవరికి ఉండాలి, ఎవరికి ఉండద్దు, ఇవన్నీ క్రియేట్ చేసుకుని ఒక ప్రాపర్ రిపోర్ట్ రాసి నువ్వు డెవలపర్స్ తో కమ్యూనికేట్ చేస్తూ ఈ డాష్ బోర్డ్ ని బిల్డ్ చేయించుకుంటావు. ఈ రోల్ లో నీకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటి అంటే నీకు ఎక్సెల్ ఐడియా ఉండాలి, పవర్ బిఐ
ఐడియా ఉండాలి, SQL ఐడియా ఉండాలి, అండ్ ఈ మార్కెట్ లో నువ్వు హైలైట్ అవ్వాలి అంటే నీకు పైథాన్ కూడా ఐడియా ఉండాలి. పైథాన్ అనగానే భయపడకండి, కంప్లీట్ డెప్త్ పైథాన్ ఏం అక్కర్లేదు, నీకు బేసిక్స్ ఆఫ్ పైథాన్. ఎందుకంటే ఈ డేటా వచ్చినప్పుడు ఆ డేటాని ఎవ్రీ సింగిల్ టైం చేంజ్ చేయడానికి యూ కెనాట్ కీప్ రన్నింగ్ బ్యాక్ టు ద డెవలపర్స్. సో ప్రతిదీ డెవలపర్స్ చేయకుండా కొన్నిసార్లు చిన్న చిన్న చేంజెస్ నువ్వు కూడా చేసుకునేట్టు ఉండాలి అంటే నీకు పైథాన్ అవసరం ఉంటుంది. అండ్ ఈ రోల్ లోపల నీకు SQL, Excel వీటితో పాటు పైథాన్ కూడా ఉంది అంటే యూఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ వెరీ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీ సైజ్. అండ్ ఆబ్వియస్లీ ఈ డే అండ్ ఏజ్ లోపల ఎవ్రీ సింగిల్ రోల్ రిక్వైర్స్ AI కాబట్టి వీటితో పాటు స్ట్రాంగ్ AI ఫండమెంటల్స్ ఉండాల్సిందే. బట్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ రోల్ ఏంటంటే దీంట్లో ఎక్కువ హెవీ ప్రోగ్రామింగ్ గానీ, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ గానీ, DSA గానీ, డేటా స్ట్రక్చర్స్ గానీ ఇలా టూ కాంప్లెక్స్ లాజిక్స్ ఏమి ఉండవు. సింపుల్ గా నీకున్న డేటాని నువ్వు మేనేజ్ చేసుకునేంత ప్రోగ్రామింగ్ స్కిల్ వచ్చి దాంతో పాటు ఇంకా ఫాస్ట్ గా చేసుకోవడానికి AI ఫండమెంటల్స్ వచ్చాయి అంటే యూఆర్ అ వెరీ గుడ్ క్యాండిడేట్. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట AI వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా AI వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. AI ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే AI ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి, అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు RAG సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక AI ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా AI ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు AI మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రీప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనోహబ్ జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ లో జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి AI నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ GPT ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ GPT ని క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, RAG సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, AI ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు IT డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ AI సర్టిఫికేషన్ కోర్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ AI రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడు ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. నెక్స్ట్ రోల్ వచ్చేసి ఆటోమేషన్ టెస్టర్. ఈ రోల్ లోపల నీకు 2 డిఫరెంట్ పార్ట్స్ కనిపిస్తాయి. ఒకటి మాన్యువల్ టెస్టింగ్, ఒకటి ఆటోమేషన్ టెస్టింగ్. ఒకటి నా రికమెండేషన్ ఏంటి అంటే ఈ రోజులలో మాన్యువల్ టెస్టింగ్ తీసుకోవడం అనేది ఆల్మోస్ట్ పాయింట్లెస్. ఒక 1 month టైం ఎక్కువ పడ్డా కూడా ఐ వుడ్ రికమెండ్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఆటోమేషన్ టెస్టింగ్. సో నీకు టెస్టింగ్ అంటే బేసిక్లీ ఐడియా ఉంది కదా, ఒక ప్రోడక్ట్ ని యూజర్స్ కి పంపించే ముందు అసలు అన్ని పని చేస్తున్నాయా లేదా, ఎర్రర్స్ వస్తున్నాయా లేదా, బగ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ టెస్ట్ చేసుకుని ఆ యూజర్స్ దగ్గరికి వెళ్ళక ముందే ఫిక్స్ చేసుకోవడం అనే దాన్ని టెస్టింగ్ అంటారు. అండ్ ఈ టెస్టింగ్ అనే దాన్ని నువ్వు మాన్యువల్ గా మౌస్ పట్టుకుని ఒక్కొక్క బటన్ క్లిక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తే దాన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటారు. అదే నువ్వు ఒక స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్టే ఆటోమేటిక్ గా మొత్తం అప్లికేషన్ చెక్ చేసుకుంటే దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటారు. సో ఇలాంటి జాబ్ రావాలంటే నీకు మెయిన్ గా 3 స్కిల్స్ అవసరం ఉంటాయి. ఒకటి, టెస్టింగ్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. సెలీనియం గానీ, కలాటాన్ గానీ ఇలా కొన్ని ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్స్ ఉంటాయి అనమాట. ఈ టూల్స్ మీద నీకు నాలెడ్జ్ ఉండాలి. దీంతో పాటు ఈ టూల్స్ పనిచేయడానికి వెనకాల రాయాల్సిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పైథాన్ లో రాస్తారు. నాకు గుర్తుంది వంశీ నువ్వు ఏమన్నావు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉండవు అన్నావు కదా, కోడింగ్ ఉండదన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు పైథాన్ కోడింగ్ అంటావు ఏంటి అనిపిస్తుండొచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ కోడింగ్. దీంట్లో కూడా పైథాన్ బేసిక్స్ బాగా నేర్చుకున్నావు అంటే ఆ టూల్ ని వాడేంత వరకు ప్రోగ్రామింగ్ వస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్స్ట్రా రావాల్సిన పని లేదు. ఇప్పుడే ఇక్కడ కూడా ఎందుకు అది అవసరం అని చెప్తున్నానంటే పాత టెస్ట్ కేసెస్ ఏమైనా మేనేజ్ చేయాలన్నా, ఇంతకంటే ముందు రాసిన టెస్ట్ మేనేజ్ చేయాలన్నా గానీ వాటన్నిటిలో కూడా పాత స్క్రిప్ట్స్ ఉంటాయి. సో నువ్వు ఒక టెస్ట్ ని మోడిఫై చేయాలన్నా, ఏం చేయాలన్నా గానీ నీకు ఆ స్క్రిప్టింగ్ ఐడియా ఉండాలి. సో అందుకే పైథాన్ నేర్చుకోమంటున్నా. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ నీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి నీకు ఆ స్క్రిప్ట్ ఎలా పనిచేస్తుంది, ఆ కోడ్ మీనింగ్ ఏంటి,
ఏంటి, ఆ కోడ్ ని ఎలా చేంజ్ చేయాలి అని అర్థమైంది అంటే ఈ రోజుల్లో మాక్సిమం ఆటోమేషన్ టెస్టర్స్ అందరూ కూడా ఏఐ ని యూజ్ చేసి ఆటోమేటిక్ గా టెస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఈ జాబ్ కి ప్రైమరీ ఇంపార్టెన్స్ వచ్చేసి ఒకటి టెస్టింగ్ టూల్స్ అవసరం ఉంటాయి, ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ అవసరం ఉంటుంది, గుడ్ నాలెడ్జ్ ఆన్ ఏఐ అవసరం ఉంటుంది, అండ్ ఏఐ లోనే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి యూఐ యూఎక్స్ డిజైనర్. దీంట్లో బేసిక్లీ నువ్వు వర్క్ చేసేది వైర్ ఫ్రేమ్స్ గానీ, ఫాంట్స్ గానీ, కలర్స్ గానీ, ఒక యాప్ ఎలా కనపడాలి, ఎలా ఫంక్షన్ చేయాలి, ఆర్ ఏ పేజ్ తర్వాత ఏ పేజ్ రావాలి, నావిగేషన్ ఎలా ఉండాలి, ఇలా ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా కస్టమైజ్ చేసేది నువ్వే ఉంటావు. బట్ దీంట్లో జాబ్స్ రావాలి అంటే యు నీడ్ వెరీ వెరీ గుడ్ కలర్ థియరీ. అంటే ఏ కలర్ కాంబినేషన్స్ బాగా పనిచేస్తాయి, నావిగేషన్ ఎలా ఉంటే స్మూత్ ఉంటుంది, అండ్ దాంతో పాటు టూల్స్ గురించి మాట్లాడుకుంటే ప్రైమరీగా మార్కెట్ లో ఇప్పుడు ప్రస్తుతానికి ఫిగ్మా చూస్తున్నారు. సో ఫిగ్మా, యూజర్ సైకాలజీ, కలర్ థియరీ, ఇలా కొన్ని స్కిల్స్ నేర్చుకుని కొన్ని పాత గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఐఆర్సిటిసి గానీ ఇలాంటివి, అలాంటి వెబ్సైట్స్ ని ప్రాపర్ గా రీడిజైన్ చేసి మోడర్న్ ఇంటర్ఫేస్ తో లుక్ ఇచ్చావనుకో అవే నువ్వు పోర్ట్ఫోలియో కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో జాబ్స్ అప్లై చేసావు అంటే యుల్ ఫైండ్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అ జాబ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ ఆబ్వియస్లీ దీంతో పాటు కూడా ఫిగ్మాలో ఏఐ ఫీచర్స్ కూడా వచ్చేసాయి కాబట్టి నీకు ఏఐ నాలెడ్జ్ ఉండాలి, అండ్ దీంట్లో కూడా నీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగానే హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఫైనల్ రోల్ వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీర్ ఆర్ ఏఐ ఇంజనీర్. ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే నీకు కొంచెం ఐడియా ఉండొచ్చు, బట్ క్లారిటీ రావడానికి నీకు కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్లీ ఇప్పుడు ఒక ఏఐ మోడల్ ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ గానీ, జెమినై గానీ, క్లాడ్ గానీ, వాట్ ఎవర్ మోడల్ ఇట్ ఇస్, దాన్ని నువ్వు ఎలా ప్రాంప్ట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీకు వచ్చే అవుట్పుట్ లో క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ ని ఇంకా బ్యూటిఫుల్ గా తయారు చేయి అనేది ఒక ప్రాంప్ట్. అదే ఇంకో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే ఏం చేస్తాడంటే ఈ వెబ్సైట్ ని నైకీ వాళ్ళ డిజైన్ ప్రిన్సిపల్స్ తో మ్యాచ్ చేసుకుంటూ వాళ్ళ కలర్ కాంబినేషన్ తీసుకుని దాంతో రీడిజైన్ చేయి, ఇది ఇంకో ప్రాంప్ట్. సో ఇప్పుడు నీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. ఫస్ట్ ప్రాంప్ట్ లోపల ఆ ఏఐ కి క్లారిటీ లేదు. బ్యూటిఫుల్ అంటే ఎవరికి బ్యూటిఫుల్, బ్యూటీ అనేది సబ్జెక్టివ్ కదా. నీకు బ్యూటిఫుల్ అనిపించే వెబ్సైట్ నాకు యావరేజ్ అనిపిస్తుండొచ్చు, నాకు యావరేజ్ అనిపించే వెబ్సైట్ నీకు బ్యూటిఫుల్ అనిపిస్తుండొచ్చు. సో బట్ అదే నాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చావంటే నాకు ఈ పారామీటర్స్ తగ్గట్టు ఆర్ ఈ స్పెషలైజేషన్ తోటి నాకు వెబ్సైట్ రీడిజైన్ కావాలి అంటే నౌ ద ఏఐ ఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అ లాట్ మోర్ బెటర్ అవుట్పుట్. ఆబ్వియస్లీ ఇక్కడ ఇచ్చిన సింపుల్ ఎగ్జాంపుల్ గానీ ఇలా చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లోపల. సో చాలా కంపెనీస్ లోపల ఏఐ ఇంటిగ్రేట్ చేస్తున్నారు కానీ ఎగ్జాక్ట్ గా ఏఐని ఎలా వాడాలి, బెస్ట్ అవుట్పుట్ ఎలా తీసుకురావాలి అనేది చాలా తక్కువ మందికి ఐడియా ఉంది. సో ఇలాంటి కేసెస్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ప్రాంప్ట్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది. మనం ఇందాక మాట్లాడిన జాబ్ టైటిల్స్ కూడా బిజినెస్ అనలిస్ట్ గానీ, యూఐ యూఎక్స్ డిజైనర్ గానీ, క్వాలిటీ అనలిస్ట్ గానీ, వీళ్ళందరూ కూడా కంపల్సరీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే స్కిల్ కంపల్సరీ అవసరం వాళ్ళకి, ఆర్ ఒక సెపరేట్ ప్రాంప్ట్ ఇంజనీర్ వాళ్ళు హెల్ప్ చేయడానికి కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ దీంతో పాటు కొత్తగా వస్తున్న 2 డిఫరెంట్ జాబ్ రోల్స్ ఏంటి అంటే ఏఐ అప్లికేషన్ ఇంజనీర్. ఒక కంపెనీ లోపల ఇంటర్నల్ టూల్స్ చాలా అవసరం పడతాయి. అంటే వాళ్ళ ఓన్ ఇష్యూస్ మేనేజ్ చేసుకోవడానికి, బగ్స్ మేనేజ్ చేసుకోవడానికి, ఆర్ ఎంప్లాయీ ప్రొఫైల్స్ మెయింటైన్ చేసుకోవడానికి, ఇలా డిఫరెంట్ గా ఇంటర్నల్ గా వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్స్ తయారు చేసుకోవాలి. సో ఈ సాఫ్ట్వేర్స్ తయారు చేసుకోవడానికి చిన్న కంపెనీస్ డెడికేటెడ్ డెవలపర్స్ ని పెట్టుకోలేరు కాబట్టి వాట్ దే డూయింగ్ ఇస్ దే ఆర్ హైరింగ్ ఫర్ ఏఐ ఇంజనీర్స్. అంటే ఎవరైతే ఏఐ ని యూజ్ చేసి అప్లికేషన్స్ బిల్డ్ చేయగలుగుతారో వాళ్ళని హైర్ చేసుకుంటారు అనమాట. సో దట్ ఇంటర్నల్ గా యూజ్ చేసుకునే టూల్స్ అన్ని కూడా ఈ ఏఐ ఇంజనీర్స్ తయారు చేసి పెట్టేటట్టు. అండ్ దాంతో పాటు లాస్ట్ గా ఏఐ ట్రైనర్స్ అని కొంతమంది హైర్ చేసుకుంటున్నారు. సో దట్ వాళ్ళ కంపెనీలో వచ్చే అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 అవుట్పుట్స్ ని మ్యాచ్ చేసుకుని దాంట్లో ఏ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ బెటర్ ఉంది అని చెప్పేసి మార్క్ చేసుకుంటూ, సో బేసిక్లీ టు ట్రైన్ దేర్ ఓన్ ఏఐ మోడల్స్. సో ఈ రోల్స్ ఎక్కువ రోజులు ఉండవు, సో అందుకని దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు నేను. బట్ దిస్ ఇస్ ఆల్సో అన్ ఆపర్చునిటీ దట్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో ఏఐ వల్ల ఏంటంటే పోతున్న జాబ్స్ ఎన్నైతే ఉన్నాయో డిఫరెంట్ డొమైన్స్ లో మనకు తెలియనివి, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయని ప్లేసెస్ లోపల చాలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. సో ఈ డే అండ్ ఏజ్ లోపల ఇర్రెస్పెక్టివ్ మనం ఏ డొమైన్ లో ఉన్నాం, ఏ ఇండస్ట్రీలో పనిచేస్తున్నామని వి ఆల్ నీడ్ టు హ్యావ్ స్ట్రాంగ్ ఏఐ స్కిల్స్. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైనోహబ్ జనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ ఏఐ ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. సో ఐ హోప్ ఇక్కడ దాకా వీడియో క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఎటువంటి రోల్స్ ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీ లోపల కోడింగ్ లేకుండా ఆర్ చాలా తక్కువ కోడింగ్ స్కిల్స్ తో ఇన్వాల్వ్ అయి ఉన్నవి. ప్రతి రోల్ మీద మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చింది అనుకుంటే ఇప్పుడే కిందకి వెళ్ళి ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని సపోర్ట్ చేయడానికి, ఛానల్ సపోర్ట్ చేయడానికి కింద హై బటన్ ఉంటుంది. ఆ హై బటన్ క్లిక్ చేసావంటే ఈ వీడియో ఇంకో 10 మంది దాకా వెళ్తుంది అండ్ దానివల్ల ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నువ్వు వీడియో ఇక్కడ దాకా చూసావు అంటే వీడియో ఎండింగ్ దాకా చూసాను అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. ఇట్ మేక్స్ మీ అ లాట్ హ్యాపియర్. అండ్ మన ఛానల్ 100K టచ్ కాబోతుంది కాబట్టి 100K కి ఎటువంటి వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.